మీకు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో 35,000 రూపాయలు చొప్పున మీ దగ్గర గుంజి 3,600 కుటుంబాల దగ్గర కట్టారో 3,000 మందికి 35,000 చొప్పున రిటర్న్ ఇచ్చామా లేదనేది మీ అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ ప్రభుత్వం మీకు రిటర్న్ ఇవ్వదు. 35,000 రూపాయల్లో కనీసం 50 రూపాయలు కూడా మీరు ఎవరికి ఇవ్వకోకుండా మీ డబ్బులు మీకే ఇచ్చేటట్టుగా ఇది వరకు 100 రూపాయలు 200 రూపాయలు 500 1000 తీసుకోవడానికి కూడా మీ అందరికి కూడా చేశారు. ఒక్క రూపాయి కూడా పేదవాడి దగ్గర తీసుకోకుండా పారదర్శకంగా పరిపాలన జరుగుతుందా లేదని మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజున అయిపోయిందని కాదు, మీరంతా ప్రశాంతంగా ఉన్నారని కాదు, లోగా 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఏ విధంగా జరిగిందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు అసలు రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒక డెడికేషన్ తో ఏ రాజకీయ నాయకుడు చేయలేంది, ఏ రాజకీయ నాయకుడు ముందు తర్వాత కూడా చేయలేంది ప్రజలకి చెయ్యాలనే ఉద్దేశంతో మీ అందరి కుటుంబ సభ్యుడిగా నేను రాజకీయాల్లోకి వచ్చి ఒక కుటుంబ సభ్యుడిగా మీ అందరికి సేవ చేస్తున్నాననేది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. నాకేమి చరిత్ర అవసరం, కానీ మీ అందరం మన్ననలు అవసరం. ఎక్కడో ఇంకొక వార్డు నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ వార్డులో గెలవ